నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్న కల్తీ వంట నూనెలు జంతు కళేబరాలు బీటీ పత్తి గింజలతో వ్యాపారుల అడ్డదారులు సగానికి సగం కల్తీవేనంటున్న అధికారులు కరువు సాయంపైన ఆంధ్రప్రదేశ్కు ఆశాభంగం ప్రతిపాదనలో 5% సరిపెట్టిన కేంద్రం అధికారుల వైఫల్యమే కారణమని విమర్శలు పాస్ పుస్తకం లేకుండానే రైతులకు పంట రుణాలు కొత్త సాఫ్ట్వేర్తో పాటు చట్ట సవరణకు ఏపీ రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు తెలంగాణలో ఉద్యాన వర్సిటీ ఏర్పాటుకు ముందడుగు నేడు కేంద్ర వ్యవసాయ మంత్రితో కలిసి శంకుస్థాపన చేయనున్న కేసీఆర్ వాహన కాలుష్య నియంత్రణకు కేంద్రం కీలక నిర్ణయం 4 ఏళ్ల ముందే 6వ దశ ఇంధన ప్రమాణాల అమలుకు పచ్చ జెండా ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబు ప్రయోగంపై ఐక్యరాజ్య సమితి ఆగ్రహం శాంతి స్థాపనకు విఘాతమని స్పష్టీకరణ మరిన్ని ఆంక్షలు తప్పవని హెచ్చరిక తెలుగు రాష్ట్రాలను కల్తీ వంట నూనెలు వరదలా ముంచెత్తుతున్నాయి. కొందరు అక్రమార్కులు కాసుల వేటలో ప్రజారోగ్యానికి తూట్లు పొడుస్తున్నారు. జంతు కళేబరాలు మొదలుకొని బీటీ పత్తి విత్తనాల గింజల ద్వారా ఉత్పత్తైన ఆయిల్ను కలుపుతూ మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. విజయ ఆయిల్ ప్లాంట్ ఒక్క ఏడాదిలోనే 25 లక్షల కిలోల కల్తీ ఆయిల్ను తిరస్కరించడం కల్తీ తీవ్రతకు అద్దం పడుతోంది. కల్తీ నూనెలతో గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులొస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లాభార్జనే పరమావధిగా వ్యాపారం సాగుతున్న ఈ రోజుల్లో మార్కెట్లను కల్తీ సరుకు ముంచెత్తుతోంది. కాదేదీ కల్తీకి అనర్హమన్నట్లు కారం మొదలుకొని నూనె వరకు వంట సామాగ్రిని కొందరు అక్రమార్కులు కల్తీమయం చేసేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వంట నూనెల కల్తీ దందా 3 ప్యాకెట్లు 6 ట్యాంకర్లుగా సాగుతోంది. వంట నూనె కల్తీ మాఫియా సొమ్ముల కోసం పశువుల కళేబరాల నుంచి సేకరించే నూనెను వాడుకుంటోంది. వీటి తయారీకి ఏకంగా చిన్నపాటి మిల్లులే నడుపుతున్నారు. వంట నూనెల్లో బీటీ పత్తిగింజల నూనె, పామాయిల్ కలుపుతూ కల్తీకి తెరతీస్తున్నారు. గడచిన ఏడాది వ్యవధిలో ఏకంగా 25 లక్షల కిలోల కల్తీ నూనెలను గుర్తించి కొనుగోలు చేయకుండా తిప్పి పంపినట్లు రాష్ట్ర సహకార నూనె గింజల ఉత్పత్తిదారుల సమాఖ్య వర్గాలు చెప్తున్నాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర సహకార నూనె గింజల ఉత్పత్తిదారుల సమాఖ్య విజయ బ్రాండ్ పేరుతో వంట నూనెలను ప్రభుత్వం తరపున మార్కెట్లో విక్రయిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, కాకినాడలో ఉన్న ప్యాకింగ్ ప్లాంట్లకు వ్యాపారులు సరఫరా చేసే ట్యాంకర్లలోనూ కల్తీ నూనెలు ఉంటున్నాయి. ప్లాంట్లలోకి వచ్చిన ట్యాంకర్ల నమూనాలు తీసి అక్కడ ప్రయోగశాలల్లో నాణ్యతా పరీక్షలు చేస్తుండగా కల్తీ వ్యవహారం బయటపడుతోంది. కన్యకా పరమేశ్వరి ఆయిల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి వచ్చిన వేరుశనగ నూనె పరిమితికి మించి కొవ్వుతో పాటు పులిసిన వాసన రావడంతో తిరస్కరణకు గురైంది. గగన్ పహాడ్కు చెందిన హైదరాబాద్ ఇండస్ట్రీస్ ఆయిల్ కంపెనీ నుంచి వచ్చిన రైస్ బ్రాన్ వంట నూనెల ట్యాంకర్లో పత్తి గింజల నూనె కలిపినట్లు తేలింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన విజయదుర్గ ట్రేడర్స్ కంపెనీ నూనెను కూడా ఇదే తరహాలో వెనక్కి పంపారు. మా దగ్గరకు వచ్చే ఆయిల్ మొత్తం ప్రైవేటు ఎక్స్ట్రాక్షన్స్ దగ్గర నుంచే తెస్తున్నాం. బీటీటీ టెస్ట్ అని, అయోడిన్ వాల్యూ టెస్ట్ అని అవి చేసి మేము వాటికి సరిపోయిన ఉంటేనే మేము యాక్సెప్ట్ చేస్తాము. దాదాపు నెలకి ఒక 60 ట్యాంకర్లు మాకు వస్తాయి పల్లి నూనె. దాంట్లో దాదాపు 30-35 వరకు కూడా మేము రిజెక్ట్ చేసేసి 50% బిలోనే యాక్సెప్ట్ చేస్తున్నాము. మేము రిజెక్ట్ చేసినవే ఎక్కువ ఉంటున్నాయి. తెచ్చిన సప్లయరు ఆ రిజెక్ట్ చేసిన ఆయిల్ వాళ్ళు మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు దాన్ని అమ్ముకోవాల్సిందే. ప్రైవేట్ వాళ్ళ ఆయిల్ మొత్తం పట్టుకొని అవి చూసేసి చెక్ చేసేసి వాళ్ళ మీద కేసులు బుక్ కావండి. ఎందుకంటే ఏదో విధంగా ఎక్కడో మేనేజ్ చేసి దాన్ని అది చేస్తారని నా అభిప్రాయం, నా పర్సనల్ అభిప్రాయం అండి. విజయ ప్లాంట్లో తిరస్కరణకు గురైన కల్తీ వంట నూనెను బహిరంగ మార్కెట్కు చేరకుండా ఆహార భద్రతా విభాగం అధికారులు నిరోధించిన నిదర్శనాలు కానీ, కల్తీకి కారకులైన వ్యాపారులను శిక్షించిన దాఖలాలు కానీ లేవు. ఫలితంగా టోకు వ్యాపారులు, చిల్లర దుకాణాలు, హోటళ్లు, వీధి బండ్ల వారికి అంటగడుతున్నారు. కల్తీ నూనెలు ఉరుముతున్న వేళ ప్రముఖ బ్రాండ్లకు చెందిన నూనెల ప్యాకెట్లు కొనడం శ్రేయస్కరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నాణ్యతలేమి నూనెలు వాడటం వల్ల దీర్ఘకాలంలో క్యాన్సర్లు వచ్చే అవకాశమూ లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. లోటు బడ్జెట్ బండిని అరకొర కేంద్రం నిధులతో నెట్టుకొస్తున్న ఆంధ్రప్రదేశ్కు కరువు సాయంలోనూ ఆశాభంగం తప్పలేదు. 2000 కోట్ల కరువు సాయం కోరితే కేంద్రం కేవలం 433 కోట్లు మాత్రమే ప్రకటించింది. కరువు పరిస్థితుల్ని కేంద్రానికి సరిగా నివేదించడంలో విఫలమవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం నుంచి భారీగా కరవు సాయం ఆశించినా చివరకు అరకొరే దక్కాయి. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 2,000 కోట్ల రూపాయల మేర సాయానికి ప్రతిపాదనలు పంపితే కేంద్ర హోంమంత్రి నేతృత్వంలో ఢిల్లీలో సమావేశమైన అత్యున్నత స్థాయి కమిటీ కేవలం 433 కోట్ల 77 లక్షలకే ఆమోదం తెలిపింది. కరవు మండలాలు ప్రకటన దశ నుంచి నెలకొన్న గందరగోళం ఇప్పుడు శాపంగా పరిణమించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నైరుతి రుతుపవనాల కాలం ముగిసిన వెంటనే కరవు మండలాల జాబితా కేంద్రానికి పంపాల్సి ఉన్నా కొన్ని జిల్లాల నుంచి సరైన సమాచారం రాకపోవడం వల్ల 2 సార్లుగా ప్రకటించారు. అక్టోబర్ చివరి వారంలో 196, నవంబర్లో మరో 163 మండలాలు కలిపి మొత్తం 359 కరవు మండలాలకు 2,059 కోట్ల రూపాయల సాయం అవసరమని కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. అయితే రాష్ట్రానికి కేంద్ర కరవు అధ్యయన బృందాలు వచ్చిన సమయంలో అతివృష్టి పరిస్థితి నెలకొంది. ఓవైపు వరద బృందాలు, మరోవైపు కరవు బృందాలు ఒకేసారి రాష్ట్రంలో పర్యటించాయి. నైరుతి రుతుపవన కాలంలో వర్షాలు కురవక పంటలు ఎండిపోయి ప్రజలు వలసపోతున్న పరిస్థితిని కేంద్రానికి సవివరంగా సరైన సమయంలో చూపడంలో యంత్రాంగం చురుగ్గా వ్యవహరించకపోవడం ఒక ప్రధాన లోపంగా తెలుస్తోంది. కేంద్రం ప్రకటించిన 433 కోట్ల 77 లక్షలు నీటి సరఫరా, పశుగ్రాసం సరఫరాకు చేసిన వ్యయానికే సరిపోతుంది. వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 370 కోట్లు ఖర్చు పెట్టేసింది. పట్టాదారు పాస్ పుస్తకం అవసరం లేకుండా రైతులకు పంట రుణాలు అందేలా ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. పట్టాదారు పాస్ పుస్తకాల జారీలో జాప్యం నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రెవెన్యూ ఉన్నతాధికారులు రైతులకు సంబంధించిన భూముల వివరాలు, యాజమాన్య హక్కులను ఆన్లైన్లో తనిఖీ చేసుకుని బ్యాంకర్లు రుణాలు మంజూరు చేసేలా సాఫ్ట్వేర్ సిద్ధం చేశారు. వివరాలు ఆన్లైన్లోకి ఎక్కనున్నందున ఒకే సర్వే నెంబరుపై 2 బ్యాంకులు రుణం మంజూరు చేసే అవకాశం ఉండదు. రుణ షెడ్యూల్ని ఉపయోగించుకుని రుణాలు మంజూరు చేయవచ్చని, అందులోని రెవెన్యూ పత్రాలు అధీకృతమైనందునే విషయం బ్యాంకర్లకు స్పష్టం చేయాలని రెవెన్యూ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇప్పటివరకు 1B అడంగల్ ఆధారంగా రుణాలు ఇవ్వాలని చట్టం చెప్తుండగా ఇక వాటి అవసరం లేకుండా 1989 నాటి పాస్ పుస్తకాల చట్టానికి సవరణ కూడా చేయనున్నారు. టైటిల్ డీడ్ కోసం తిరిగే అవసరం లేకుండా యాజమాన్య హక్కుల్ని తెలిపే 1B పత్రాలను కూడా తగిన రక్షణ ప్రమాణాలతో మీ సేవ ద్వారా జారీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. రాజధాని నిర్మాణానికి పాఠశాల విద్యార్థుల విరాళాలు ఇచ్చికమేనని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. బలవంతంగా విరాళాలు వసూలు చేయవద్దన్న హైకోర్టు ఆదేశాలపై స్పందించిన ఆయన రాజధానితో ప్రతి విద్యార్థికి ఒక భావోద్వేగ సంబంధం ఉండాలనే ఉద్దేశంతోనే విరాళాలు సేకరణకు ఉత్తర్వులు ఇచ్చామని స్పష్టం చేశారు. ఇటువంటి ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్లో నా వంతు కంట్రిబ్యూషన్ ఉంది, నా వంతు సాయం ఉంది, నేను కూడా అందులో ఎంతో కొంత పాలు పంచుకున్నాను. బాండేజ్ ఉండటం కోసం అని చెప్పి పిల్లల్లో చేస్తే బాగుంటుంది, హూ ఆర్ విల్లింగ్ అని చెప్పి నేను పెట్టాను. అయితే మా కింద అధికారులు దాంట్లో సర్క్యులర్ చేసేటప్పుడు ఆ హూ ఆర్ విల్లింగ్ అని తీసి ఇచ్చినట్టుగా చెప్పారు. ఎవరైతే ఇష్టం ఉందో అటువంటి పిల్లలందరూ కూడా ₹10 మై బ్రిక్ మై అమరావతి కంట్రిబ్యూట్ చేస్తే బాగుంటుందని చెప్పని చెప్పడం జరిగింది. పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడి విషయంలో కొన్ని వైఫల్యాలను స్వయంగా రక్షణ మంత్రి అంగీకరించిన వేళ బాధ్యులపై చర్యలకు రంగం సిద్ధమవుతోంది. సరిహద్దులో బీఎస్ఎఫ్ నిఘాను తప్పించుకొని ఉగ్రవాదులు చొరబడడం, దాదాపు 20 గంటల పాటు వారు స్వేచ్ఛగా తిరగాడిన పోలీసులు గుర్తించకపోవడం, అత్యంత సురక్షితంగా ఉండాల్సిన స్థావరంలో దాదాపు 400 మీటర్ల మేర ముష్కర్లు చొచ్చుకు వచ్చినా అక్కడి భద్రతా బలగాలు నిల్వరించలేకపోవడం వంటి అంశాలను దర్యాప్తు విభాగాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. బీఎస్ఎఫ్ నుంచి భారత వైమానిక దళం వరకు వివిధ విభాగాల అధికారులపై వేటుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారి ఒకరు ధృవీకరించారు. ఏ సంస్థను వదిలిపెట్టేది లేదని, కఠిన చర్యలు ఖాయమని సదరు అధికారి చెప్పారు. ఎవరికి వారు తాము నిర్దోషులమని చెబితే సహించేది లేదన్నారు. హైడ్రోజన్ బాంబు ప్రయోగించామని ప్రకటించి ప్రపంచ దేశాలను కలవరపరిచిన ఉత్తర కొరియాపై ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తర కొరియా చర్యను తీవ్రంగా ఖండించిన ఐరాస భద్రతా మండలి ఆ దేశంపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది. అంతర్జాతీయ శాంతి భద్రతలకు ఇది స్పష్టమైన ముప్పని ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ స్పష్టం చేశారు. చైనా సహా 15 దేశాలతో కూడిన భద్రతా మండలి ఉత్తర కొరియా చర్యలపై లోతుగా చర్చించింది. గతంలో చెప్పినట్లుగా ఉత్తర కొరియా అణు కలాపాలు నిర్వహిస్తే తదుపరి చర్యలకు ఉపక్రమించాలన్న నిర్ణయాన్ని తక్షణమే ఆచరణలో చూపించాలని అభిప్రాయపడ్డాయి. Once again violates numerous Security Council resolutions despite the united call by the international community to cease such activities. It is also a grave contravention of the international norm against nuclear testing. This act is profoundly destabilizing for regional security and seriously undermines international non-proliferation efforts.
I demand the DPRK cease any further nuclear activities and meets its obligations for verifiable denuclearization. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణకు కేంద్రం కేటాయించిన ఉద్యాన విశ్వవిద్యాలయానికి ఇవాళ పునాది రాయి పడనుంది. కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ ముఖ్యమంత్రి కేసీఆర్తో కలిసి మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగులో ఉద్యాన విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు. దేశంలోనే 3వ ఉద్యాన వర్సిటీగా చెప్పుకుంటున్న దీనికోసం తెలంగాణ ప్రభుత్వం 285 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందులో అటవీ కళాశాల, ఫల పరిశోధన కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. రాబోయే 5 ఏళ్లలో వర్సిటీకి తెలంగాణ ప్రభుత్వం 1831 కోట్లు ఖర్చు చేయనుందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, పీజీ కాలేజ్, హాస్టల్స్ తో ఇక్కడ కార్యక్రమం మొదలవుతుంది. రీసెర్చ్ స్టేషన్స్, కాలేజెస్, ప్రాక్టికల్ గా ఫీల్డ్, అన్ని అంగులతో కూడుకున్నటువంటి విశ్వవిద్యాలయం ఇక్కడ తయారవుతుంది. తెలంగాణలో తాత్కాలిక వైద్య మండలి ఏర్పాటైంది. పూర్తిస్థాయి మండలి ఏర్పాటు చేయనందున తాత్కాలిక సర్దుబాటు చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వైద్యుల నమోదు, అవగాహన కార్యక్రమాల నిర్వహణ, నైతిక విలువలను ఉల్లంఘించిన వైద్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం తదితర అంశాలపై దృష్టి సారించేందుకు తాత్కాలిక మండలిని ఏర్పాటు చేశారు. ఈ మండలిలో కాకతీయ వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ రాజ్ సిద్ధార్థ్, సరోజినీదేవి కంటి ఆసుపత్రి అసోసియేట్ ప్రొఫెసర్ రాజలింగం, ఉస్మానియా ఆసుపత్రి అసోసియేట్ ప్రొఫెసర్ బి రమేష్ కుమార్ను సభ్యులుగా నియమించింది. అధికారుల కోటాలో వైద్య విద్యా సంచాలకులు, ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ సంచాలకులు, వైద్య విధాన పరిషత్ కమిషనర్ సహా కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి వైద్య మండలి సభ్యులుగా ఉంటారు. శబరిమలలో తెలంగాణ భవన్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఈ మేరకు కేరళ సర్కార్, తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. పంబా నది సంగమం వద్ద కేరళ సీఎం ఉమెన్ చాందీ, తెలంగాణ తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి మేరకు కేరళ సర్కార్ పంబా నది సమీపంలోని నీలక్కల్ వద్ద 5 ఎకరాల స్థలం కేటాయించగా అందులో పార్కింగ్, క్యాంటీన్ సదుపాయాలతో కూడిన డార్మిటరీ గదులు నిర్మించనున్నారు. ఒప్పంద సందర్భంగా శబరిమల వచ్చే తెలుగు యాత్రికుల కోసం ప్రత్యేకంగా ఓ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరగా కేరళ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు వచ్చే బడ్జెట్లో సరిపడా నిధులు సాధించి వెంటనే పూర్తి చేయాలని తెలంగాణ ఎంపీలు దక్షిణ మధ్య రైల్వే జీఎంను కోరారు. రైల్వే బడ్జెట్ సమీపిస్తున్న వేళ ఎంపీల డిమాండ్లు తెలుసుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్ర గుప్తా ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన ఎంపీలు కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, డబ్లింగ్ సహా అన్ని రైల్వే క్రాసింగ్ల వద్ద వంతెనల నిర్మాణాలు చేపట్టాలని కోరారు. పెరుగుతున్న ప్రయాణికులకు అనుగుణంగా అన్ని మార్గాల్లో రైళ్లు పెంచాలని విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్ రైల్ నిలయంలో ఏర్పాటు చేసిన ఈ భేటీకి తెరాస, కాంగ్రెస్, తెలుగుదేశం ఎంపీలు హాజరై వారి నియోజకవర్గాల్లో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రతిపాదనలు అందజేశారు. నేడు దక్షిణ మధ్య రైల్వే జీఎంతో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు భేటీ కానున్నారు. నేను చెప్పింది మహబూబ్ నగర్ జిల్లాలో మేము అడిగింది ఆర్ఓబీస్ అడిగాము, డబులింగ్ అడిగాము. కృష్ణా టు దేవరకద్ర ప్రాజెక్ట్ ఏదైతుందో దాన్ని పూర్తి చేయమని చెప్పాము. కృష్ణా టు వికారాబాద్ దాన్ని సర్వే చేయమని చెప్పాము. ఢిల్లీలో కూడా ఇవన్నీ మళ్ళా 9th నాడు రైల్వే మినిస్టర్ గారితో అపాయింట్మెంట్ తీసుకున్నాను. అక్కడ మినిస్టర్ గారికి కూడా ఇవన్నీ కూడా ప్రెజెంట్ చేసి మన తెలంగాణలో రైల్వే సౌకర్యాలన్నీ బాగుండే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా తెలంగాణలో పరువు నిలబెట్టుకోవాలని భావిస్తున్న తెలుగుదేశం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఈ నెల 9న హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఇదే సమయంలో పొత్తులో భాగంగా భాజపాతో సీట్ల సర్దుబాటు సానుకూలంగా పరిష్కరించుకునేందుకు సీనియర్ నేతలు మోత్కుపల్లి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, రమేష్ రాథోడ్, రేవూరి ప్రకాష్ రెడ్డి సహా పలువురితో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. చంద్రబాబు సభ ద్వారా తెదేపా శ్రేణుల్లో సమరోత్సాహం నెలకొనడం ఖాయమని నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. చేసే ప్రజా వ్యతిరేక విధానాలు అన్ని విధాలుగా ఎండగట్టి కార్యకర్తలకి సమాచారం ఇచ్చి ఎలక్షన్ శంకారం పూరిస్తారు. మాకు ఏ సర్వేలో కూడా తెలుగుదేశం బీజేపీకి 80 సీట్లు తక్కువ రాకుండా సర్వేలు చూపిస్తున్నాయి. భయపడిపోయి వీళ్ళు నానా విధంగా ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తూ, ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ, అనేక విధాలుగా ఓట్లు తీసేస్తాం, డీలిమిటేషన్ చేస్తాం, అనేక విధాలుగా వీళ్ళు ఎన్ని చేసుకున్నా కానీ ప్రజలు తెలుగుదేశం బీజేపీకే పట్టం కడతారని చెప్పేసి ఆశిస్తున్నాం.
విజయవాడలో సంచలనం రేపిన కల్తీ మద్యం కేసులో 9వ నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ నేత మల్లాది విష్ణును ప్రత్యేక దర్యాప్తు బృందం సుమారు 12 గంటల పాటు ప్రశ్నించింది. బుధవారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్కు చేరుకున్న విష్ణు వాంగ్మూలాన్ని సిట్ డీఐజీ మహేష్ లడ్డా, ఎస్పీ సెంథిల్ కుమార్ ప్రత్యేక గదిలో నమోదు చేశారు. ఘటన రోజు నుంచి ఇప్పటి వరకు అజ్ఞాతంలో ఎందుకున్నారు, ఏ ప్రాంతాల్లో ఉన్నారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇక కల్తీకి సంబంధించి బార్ బయట ఉన్న మంచినీటి కూలర్లో ఎవరో విషపూరిత రసాయనం కలిపి ఉంటారని విష్ణు విచారణలో చెప్పినట్లు తెలిసింది. ఎక్కువ శాతం ప్రశ్నలకు కుట్ర జరిగిందనే సమాధానమే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో ఇవాళ కూడా విచారణకు రావాలని కోరిన సిట్ A1 నుంచి A4 నిందితులతో కలిపి ప్రశ్నించే అవకాశం ఉంది. ఆ తర్వాత విస్తృత దర్యాప్తు కోసం అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా వత్సవలసలో ట్రైమాక్స్ సంస్థ చేపడుతున్న బీచ్ శాండ్ తవ్వకాలు నిలిపివేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రజాపద్దుల సంఘం గనుల శాఖను ఆదేశించింది. ట్రైమాక్స్ శాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కర్మాగారాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన ప్రజాపద్దుల సంఘం సభ్యులు నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించారు. 2004లో కలెక్టర్ ఇచ్చిన నిరభ్యంతర పత్రాన్ని అతిక్రమించి ట్రైమాక్స్ సంస్థ మైనింగ్ చేస్తోందని అభ్యంతరం వ్యక్తం చేసిన పీఏసీ సభ్యులు ఇప్పటికే దాదాపు 300 ఎకరాల్లో అనధికారిక తవ్వకాలు చేపట్టారని గుర్తించారు. ఈ విషయంలో రెవెన్యూ, మైనింగ్, అటవీ అధికారుల సమన్వయ లోపం కనిపిస్తోందన్న పీఏసీ చైర్మన్ భూమా నాగిరెడ్డి తక్షణమే తవ్వకాలు నిలిపివేయాలని గనుల శాఖ అధికారులకు స్పష్టం చేశారు. వెరీ క్లియర్గా ఇచ్చినది 8 మీటర్స్ పోయిందని వాళ్ళు చెప్తున్నారు కదా. ఒకవేళ రివైజ్డ్ ఏదైనా జరిగి ఉంటే ఆన్ రికార్డ్ రావాలి కదా. ఇప్పుడు మీరు ఏమంటున్నారు, ట్రైమాక్స్ శాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లేదు అంటారు. ఈస్ట్ వెస్ట్ అసలు బోర్డే లేదు, అసలు కంపెనీ లేదు. ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరుగుతున్నాయా? లేవు. నల్గొండ జిల్లాలో అంతర్జాతీయ కిడ్నీ ర్యాకెట్ కలకలం రేపుతోంది. అల్లర్చిల్లరగా తిరిగే యువకులకు సామాజిక మాధ్యమాల ద్వారా వలవేసి కిడ్నీలు కాజేయడం పోలీసు వర్గాలను నివ్వెరపరుస్తోంది. నల్గొండ జిల్లాకు చెందిన ప్రధాన నిందితుడు సురేష్ సహా కిడ్నీలు అమ్ముకున్న మరో 3 అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వెనుక అసలు సూత్రధారులెవరో కూపీలాగుతున్నారు. మొదట కిడ్నీ అమ్ముకున్న సురేష్ వచ్చిన డబ్బుతో జల్సాలు మరిగి కమిషన్ల కోసం మరికొందరిని ఆ ఉచ్చులోకి దించినట్లు నల్గొండ ఎస్పీ విక్రమ్జిత్ దుగ్గల్ వెల్లడించారు. పలు రాష్ట్రాల వారితో పరిచయాలు పెట్టుకుని కిడ్నీ మార్పిళ్లకు కొలంబో పంపుతున్నారని వివరించారు. నేషనల్ లెవెల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి లోకల్ స్థాయి ఏజెంట్స్ తోటి టచ్ లో ఉంటూ పొటెన్షియల్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కిడ్నీ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో టచ్ లోకి తీసుకువచ్చి ఒక స్పెసిఫిక్ లొకేషన్ లో మెడికల్ టెస్ట్స్ ఏర్పాటు చేసిన తర్వాత శ్రీలంకకి వీసా ప్రొసెసింగ్ ఏర్పాటు చేయడం, ఇల్లీగల్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ కిడ్నీ కొలంబోలో ఫైనల్ గా ఆపరేషన్ ద్వారా దాదాపుగా 3 హాస్పిటల్స్ ఇన్ కొలంబో వాళ్ళతో టచ్ లో ఉంటూ ఈ అంతా కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సంక్రాంతి ప్రయాణికుల కోసం తెలుగు రాష్ట్రాల రహదారి రవాణా సంస్థలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. పండుగ సెలవుల దృష్ట్యా ఈసారి ఎక్కువ మంది సొంతూళ్లకు వెళ్తారని అంచనా వేసుకున్న ఇరు రాష్ట్రాల రవాణా సంస్థలు దాదాపు 5,000కు పైగా ప్రత్యేక బస్సులను సిద్ధం చేశాయి. హైదరాబాద్ నుంచి టీఎస్ఆర్టీసీ 2,470 సర్వీసులు, ఏపీఎస్ఆర్టీసీ 2,698 సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 8 నుంచి 14 వరకు నడపనున్న ఈ బస్సుల్లో 50% అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారు. ఆయా బస్సులన్నీ మహాత్మా గాంధీ, జూబ్లీ, సిబిఎస్ సహా శివారు ప్రాంతాల నుంచే నడపాలని ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. ప్రత్యేక బస్సుల్లో వెబ్సైట్ల ద్వారా రిజర్వేషన్ చేసుకోవచ్చని తెలిపారు. తమిళ భాషను తప్పనిసరి చేస్తూ తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తెలుగు విద్యార్థుల భవిష్యత్ అంధకారమవుతోందని జాతీయ హిందీ అకాడమీ చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా తమిళ భాషలోనే పరీక్షలు రాయాలని జయలలిత సర్కార్ ఉత్తర్వులివ్వడం బాధాకరమని తిరుపతిలో అన్నారు. తమిళ ప్రభుత్వం నిర్ణయంతో 2,75,000 మంది తెలుగు సహా ఇతర ప్రాంతీయ భాషల్లో చదివే విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరమైందన్నారు. కరుణానిధి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇష్యూ చేసిన ఈ జీవోకి వ్యతిరేకంగా తెలుగు, కన్నడ సంఘాల వాళ్ళంతా కూడా మలయాళీ సంఘాల వాళ్ళు జయలలిత గారు అప్పుడు ప్రతిపక్ష నాయకురాలుగా ఉంటే వారిని అడిగారు, ఏమైనా అమ్మా ఇట్లా ఈ జీవో వచ్చిందంటే ఆవిడ వెంటనే ఇది చాలా దుర్మార్గమైన జీవో, దీన్ని అమలు చేయకూడదు, తప్పిది, నేను అధికారంలోకి వస్తే నేను తప్పకుండా మీకు సహాయం చేసి దీన్ని జీవో అమలు చేయనని చెప్పని ఆవిడ చెప్పడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు 10th క్లాస్కి వచ్చినటువంటి విద్యార్థుల్ని మీరు తమిళంలో మా మొట్టమొదటి పరీక్ష రాయాలి అని చెప్పని ఒక ప్రభుత్వ ఉత్తర్వును పంపించారు. దివంగత అల్లు రామలింగయ్య నటుడితో పాటు గొప్ప మానవతావాదని పలువురు వక్తలు కొనియాడారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో సత్యసాయి నిగమాగమంలో 2015 ఏడాదికి గాను అల్లు రామలింగయ్య జాతీయ పురస్కారాన్ని ప్రముఖ సినీ దర్శకుడు కె రాఘవేంద్రరావుకు ప్రదానం చేశారు.
దర్శకేంద్రుడికి సన్మానం చేసి జ్ఞాపికలు బహూకరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఆంధ్రప్రదేశ్ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు కె చిరంజీవి, నటులు అల్లు అర్జున్, అల్లు శిరీష్, నిర్మాత అశ్విని దత్, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అల్లు రామలింగయ్య తెలుగువారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. అల్లు రామలింగయ్య, రాఘవేంద్రరావుల సినీ బంధం విడదీయరానిదని చిరంజీవి చెప్పారు. జాతీయ పురస్కారం రాఘవేంద్రరావు గారు తీసుకోవడం అన్నది ఆ అవార్డుకే గౌరవం. ఆయన లేకుండా రాఘవేంద్రరావు గారు కామెడీని ఊహించరు. ఆయన ఆ సినిమా స్టామినాని ఎంతో హైట్స్కి పెంచారు. ఆయన ఆ రోజున ఊపిరి పీల్చుకున్న ఆహా ఇక ఈ పరిశ్రమలో మనకి తిరుగులేదు. రామారావు గారు 12 సినిమాలు చేస్తే నేను 12 సినిమాలు ఆయన దర్శకత్వం చేయడం అనేది అది ఒక హీరోగా హైయెస్ట్ రికార్డ్ ఆయన దగ్గర. వాహన కాలుష్య నియంత్రణకు ఇంధన ప్రమాణాల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2020 ఏప్రిల్ నుంచి 6వ దశ ప్రమాణాలకు లోబడిన ఇంధనాలనే వినియోగించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉత్తరాదిలో 4వ దశ ప్రమాణాలకు లోబడిన ఇంధనాలను వినియోగిస్తుండగా మధ్యలో వచ్చే 5వ దశను వదిలేయాలని నిర్ణయించింది. దీనివల్ల వాయు కాలుష్యాన్ని 4 ఏళ్ల ముందు కాస్త తగ్గించే వీలుంటుందని కేంద్రం భావిస్తోంది. కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కేంద్ర అంతర్మంత్రిత్వ శాఖల సమావేశానికి హాజరైన చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత్ గీతే, పర్యావరణ మంత్రి జవడేకర్ వివిధ అంశాలపై చర్చించారు. దేశ విదేశాల ప్రయోజనాల దృష్ట్యా 2024కు బదులు 2020 నుంచే 6వ దశ ఇంధన ప్రమాణాలను ప్రవేశపెట్టనున్నట్లు సమావేశం తర్వాత గడ్కరీ తెలిపారు. 4వ దశ ఇంధన ప్రమాణాల ప్రకారం ఇంధనంలో గంధకం స్థాయి 50 ppmకే పరిమితం కావాల్సి ఉండగా 6వ దశకు అది 10 ppmకు మించరాదని నిబంధన విధించనున్నారు. వాయు కాలుష్య నివారణకు ఢిల్లీలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న సరి బేసి సంఖ్యల ట్రాఫిక్ విధానాన్ని 15 రోజులు చేపట్టడంపై ఢిల్లీ హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓ వారం రోజులకు పరిమితం చేస్తే సరిపోదా అని ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఢిల్లీలో ప్రజల అవసరాలకు తగ్గట్లు ప్రజా రవాణా వ్యవస్థ లేదనే విషయాన్ని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఒప్పుకోవాలని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. సరికొత్త ట్రాఫిక్ నిబంధనల కారణంగా అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు హైకోర్టు తెలిపింది. అయితే ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోదని వ్యాఖ్యానించిన ఢిల్లీ హైకోర్టు తమకు ఎదురవుతున్న ఇబ్బందుల కారణంగా కోర్టులను ఆశ్రయిస్తున్న ప్రజల ఇబ్బందులు తీర్చే బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేసింది. సరి బేసి విధానానికి వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాలపై విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న కేసులో పూణేలోని ఎరవాడ కారాగారంలో శిక్షణ అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ వచ్చే నెల 27న విడుదల కానున్నాడు. సత్ప్రవర్తన కారణంగా శిక్షాకాలం తగ్గింపునకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసినందున సంజయ్ దత్ విడుదలకు మార్గం సుగమమైంది. జైలు నిబంధనల పత్రం ప్రకారం హోంశాఖ నుంచి అనుమతి వచ్చిన తర్వాతే దత్ శిక్షాకాలాన్ని తగ్గించినట్లు సీనియర్ అధికారి వెల్లడించారు. ఆయన విడుదలకు సంబంధించిన దస్త్రంపై మహారాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి రంజిత్ పాటిల్ సంతకం చేశారు. 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి 2013లో సంజయ్ దత్కు సుప్రీంకోర్టు 5 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో 1996లో అరెస్టైన దత్ అప్పట్లోనే 18 నెలలు కారాగారంలో ఉన్నందున ప్రస్తుతం మరో 42 నెలలు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. 2013 మేలో పూణేలో ఎరవాడ కేంద్ర కారాగారంలో తరలించిన తర్వాత దత్ 2 సార్లు పెరోల్పై బయటకొచ్చాడు. కార్పొరేట్ పన్నును 30% నుంచి 25%కి తగ్గించడంపై వచ్చే బడ్జెట్లో స్పష్టత ఇవ్వాలని పరిశ్రమ సంఘాలు కేంద్రాన్ని కోరాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిర్వహించిన బడ్జెట్ సన్నాహక సమావేశానికి హాజరైన పలువురు ప్రతినిధులు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. తాము ప్రోత్సాహకాలు, భత్యాల తొలగింపునకు పూర్తిగా సహకరిస్తామని, అదే సమయంలో కార్పొరేట్ పన్ను తగ్గింపుపై స్పష్టమైన ప్రణాళిక ఇవ్వాలని సిఐఐ అధ్యక్షులు సుమిత్ మజుందార్ పేర్కొన్నారు. ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఫిక్కీ అధ్యక్షుడు హర్షవర్ధన్ నియోతియా కనీస ప్రత్యామ్నాయ పన్నును ఎత్తివేయాలని కోరారు. జీఎస్టీ అమల్లో ప్రభుత్వానికి మద్దతునిస్తామన్న హర్షవర్ధన్ ప్రభుత్వ రంగంలో పెట్టుబడులను కొనసాగించాలని కోరారు. వ్యాపార నిర్వహణకు సులభతరం చేసి పన్ను విధానాలను సైతం మెరుగుపరచాలని అసోచామ్ అధ్యక్షుడు సునీల్ కనోరియా పేర్కొన్నారు. ఎగుమతిదారులపై సేవా పన్ను రద్దు చేయాలన్న పరిశ్రమ వర్గాలు అందరికీ ఇళ్లు లక్ష్యం నెరవేరాలంటే 10 లక్షల రుణంపై 3% వడ్డీ రేటు రాయితీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్న కల్తీ వంట నూనెలు, జంతు కళేబరాలు, బీటీ పత్తి గింజలతో వ్యాపారుల అడ్డదారులు, సగానికి సగం కల్తీవేనంటున్న అధికారులు.
కరువు సాయంపైన ఆంధ్రప్రదేశ్కు ఆశాభంగం. ప్రతిపాదనలో 0.5%తో సరిపెట్టిన కేంద్రం అధికారుల వైఫల్యమే కారణమని విమర్శలు. పాసు పుస్తకం లేకుండానే రైతులకు పంట రుణాలు. కొత్త సాఫ్ట్వేర్తో పాటు చట్ట సవరణకు ఏపీ రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు. తెలంగాణలో ఉద్యాన వర్సిటీ ఏర్పాటుకు ముందడుగు. నేడు కేంద్ర వ్యవసాయ మంత్రితో కలిసి శంకుస్థాపన చేయనున్న కేసీఆర్. వాహన కాలుష్య నియంత్రణకు కేంద్రం కీలక నిర్ణయం. 4 ఏళ్ల ముందే 6వ దశ ఇంధన ప్రమాణాల అమలుకు పచ్చజెండా. ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబు ప్రయోగంపై ఐక్యరాజ్య సమితి ఆగ్రహం. శాంతి స్థాపనకు విఘాతమని స్పష్టీకరణ. మరిన్ని ఆంక్షలు తప్పవని హెచ్చరిక.